హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియో అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మరి నిన్నైతే నేను చెప్పాను 22వ తారీఖు అయితే ఒకటి సెన్సేషనల్గా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని. మరి అలానే మరి ఏదైతే హోంగార్డ్స్కి అలౌ చేశారో మరి ఏజ్ లేని వాళ్ళకి, దాంతోపాటు హైట్ డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు కూడా కొంతమందికి ఉన్నారు కదా, వాళ్ళ పిటిషన్స్ కూడా అన్నీ కూడా కామన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ కామన్ ఆర్డర్ మీద అయితే బోర్డు అప్పీల్కి వెళ్ళడం జరిగిందని చెప్పాను. మరి ఆ అప్పీల్ అనేది ఈరోజు అయితే హైకోర్టులో డివిజనల్ బెంచ్లో అయితే అది క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఫర్దర్గా ఇది కేసులన్నీ క్లోజ్ అయినట్టు కాదు. ఈ ఫర్దర్ మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఈ కేసులన్నీ జూన్ 16వ తారీఖు అయితే మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అప్పుడు ఫర్దర్గా వాదనలు విన్న తర్వాత దీనిపైన ఏదో డిసైడ్ అవుతామని చెప్పారు. ఇప్పటికైతే మాత్రం జూన్ 1వ తారీఖు ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ జరుగుతుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరు దాని స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 5 డిస్టిక్లో మాత్రం కంపల్సరీగా అయితే మరి ఈ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మెయిన్గా ఇంకోటి ఏంటంటే అందరూ ఫస్ట్ అయితే ఈ కేసుల గురించి అయితే ఆలోచించకుండా అయితే మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ కేసులు ఎప్పుడు దిగుతాయి అనేది తెలియదు. ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది. ఆ విధంగానే వెబ్ నోట్ కూడా రావడం జరిగింది. హాల్ టికెట్స్ రేపు 23వ తారీఖు నుంచి కూడా అవైలబుల్గా ఉంటాయి, రేపటి నుంచి. మరి మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయాలి. మీరు మనస్ఫూర్తిగా జాబ్లు కొట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ కేసుల గురించి ఎటువంటి అప్డేట్స్ కానీ ఇంకా ఏదైనా సరే ఆర్డర్ వచ్చిన తర్వాతనైతే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ ఇప్పుడైతే అక్కడైతే కేవలం మరి హోంగార్డ్స్కి కొంతమంది అడుగుతున్నారు, హోంగార్డ్స్ అందరూ అలో చేశారా లేదనేది. మరి అక్కడైతే కేవలం 150 మంది మాత్రమే ఫస్ట్లో హోంగార్డ్స్ అనేది అయితే మరి వాళ్ళు ఎవరైతే నిజంగా క్వాలిఫైడ్ ఉన్నారో ప్రిలిమ్స్లో వాళ్ళు 150 మంది మాత్రం ఉన్నారైతే తెలియడం జరిగింది. మరి వాళ్ళని ఒకటే అలౌ చేస్తున్నారా లేదంటే ఫర్దర్గా అందరినీ అలౌ చేశారా లేదా అనేది అయితే ఆర్డర్ వచ్చిన తర్వాతనైతే మనం చెప్పగలం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఈవెంట్స్ కొట్టారో వాళ్ళకైతే అందరికీ మళ్ళీ ఇస్తున్నారా లేదనేది అయితే క్లారిటీ లేదు. ఏది కూడా 150 మందికి అయితే క్లారిటీ ఉంది. ఏదనేది ఫర్దర్గా మళ్ళీ హాల్ టికెట్స్ వస్తే కానీ అయితే దాని మీద ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే లేవు. మళ్ళీ ఫర్దర్గా ఈ కేసులన్నీ జూన్ 17వ తారీఖు అయితే అది అప్పుడు జరుగుతాయా లేదా అనేది అయితే దాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం ఎగ్జామ్ మాత్రం డెఫినెట్గా అయిపోద్ది. తర్వాత ఏసీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ రిజల్ట్ మాత్రం ఈ కేసు అయిన తర్వాత మేము సాల్వ్ చేస్తాంలేండి అనే టైప్లో అయితే మళ్ళీ చెప్పారు. మరి అది ఎప్పుడు జరుగుతుందని తెలియదు. ఫస్ట్ అయితే మీకు అందరికీ అయితే ఆల్ ద బెస్ట్. మీరైతే ఎగ్జామ్ ప్రశాంతంగా రాయండి. అందరూ కూడా ఈ ఉన్న రోజులైతే మీరు యూజ్ చేసుకోండి. వేరే దేని గురించి అయితే పట్టించుకోవద్దు. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఏదో జరుగుతుందని చెప్పాను, ఆ విధంగా జరిగింది. దాని గురించి అయితే ఎటువంటి అయితే మీరైతే మనసులో పెట్టుకోవద్దండి. మీ కేసులు ఈ కేసులు వల్ల ఎప్పుడైనా తగ్గుతాయి. తర్వాత ఎగ్జామ్ మాత్రం అయితే డెఫినెట్గా జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఆస్పిరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎటువంటి అప్డేట్స్ కానీ పీసీ నోటిఫికేషన్కి వస్తే మాత్రం నేనైతే మేము ముందు చూడడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. చూస్తూ ఉండే నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. జై హింద్.